కన్న తల్లిని గుర్తుపట్టలేని పరిస్థితులలో మహి చాలా బాధపడుతూ ఉంటుంది. క్రిష్ వెంటనే, నేను నీ ఒళ్ళో పడుకోవచ్చా? మా అమ్మ ఇలా అన్నం తినబెట్టిన తర్వాత తన ఒళ్ళో పడుకోబెట్టి నన్ను వెంటనే అలా మంచాలా పడుకోబెట్టేది. ఇప్పుడు మీరు మా అమ్మలాగా ఇక ఉంటాను అని చెప్పేసి నాకు మాట ఇచ్చారు కదా, కాసేపు మీ అమ్మే అనుకున్నారు కదా, అందుకే పడుకుంటాను అన్నట్లుగా పడుకుంటాడు. కనకమహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. తన కొడుకు అని నిజాన్ని బయట పెట్టలేని పరిస్థితి, నిజం బయట పెడితే ఎన్నిటికి అనర్థాలు తోవ తీస్తుందని బాధ ఒకటి అన్నమాట. ఈలోపు బాబు పడుకున్న తర్వాత బాబును ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెడుతుంది. ఇక ఈలోపు ఇదంతా చూస్తూ ఉంటాడు విహారీ. మెంటల్ మహి అనుకున్నాను కానీ ఇక పిల్లలతో ప్రేమగా ఎంత దగ్గరికి తీసుకుంటుందో అర్థమైపోయింది. ఇక నేను ఆలోచించినట్టుగా తను గుడ్డే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు మహి గురించి. ఈలోపు ఇక తను కూడా వెళ్ళి పడుకుంటుంది కదా మహి. తెల్లారేసరికల్లా ఇంట్లో ధూపం, పూజలు, పునస్కారాలు మళ్ళీ ఒకప్పుడు 5 సంవత్సరాల వెనుక బ్యాక్ లక్ష్మి ఎలా చేస్తుందో అలాగే ఇంట్లో ప్రతి ఒక్కటి ఇక అన్నీ చేస్తూ ఉంటుంది. తులసి కోటకు పూజ చేయడం ప్రతి ఒక్కటి చేస్తుంది. ఈలోపు అన్నీ చేసిన తర్వాత వెంటనే యమున హాల్లోకి వచ్చేస్తుంది. హాల్లోకి వచ్చేసరికి ధూపంతో ఇల్లంతా కలకల. ఒకప్పుడు లక్ష్మి ఎలా చేసిందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఆ లక్ష్మిని ఇన్ని రోజులకు మళ్ళీ నిన్ను గుర్తు చేసుకున్నాను. అయినా లక్ష్మి నా గుండెల నుంచలి అలా దూరం అయితేనే కదా అని యమున బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో ధూపం ప్రతి ఒక్కటి చేసిన తర్వాత ఒకవేళ సహస్ర ఇంట్లో ఇట్లా ధూపం వేసి దీపం పెట్టిందా, అమ్మ సహస్ర, అమ్మ సహస్ర అని చెప్పేసి పిలుస్తుంది. ఇక వెంటనే సహస్ర నిద్ర మబ్బుల నుంచి లేచి హాల్లోకి వస్తుంది. ఏంటత్తయ్య, ఏంటమ్మా ఇక నువ్వు ఇలాగే ఉన్నావు? ఇప్పుడే లేచాను అత్తయ్య. అంటే ఇంట్లో పూజలు ఇవన్నీ ఏంటి, ఇల్లంతా పొగ? ఓ, నువ్వు చేయలేదా? లేదు, ఇందాకే నేను నిద్ర నుంచి లేచొచ్చాను. ఇక ఈలోపు హారతి ప్లేట్ పట్టుకొని అదే మహి హాల్లోకి వస్తుంది. అమ్మ హారతి తీసుకోమ్మా అని చెప్పేసేసరికి, ఏంటి మహి నువ్వు ఇదంతా చేసింది? అవునమ్మా, ఎందుకంటే నాకు భక్తి అంటే, దేవుడు అంటే చాలా నమ్మకం. ఇక ఆ నమ్మకంతోనే కొన్ని స్టెప్పులు వేస్తూ ఉంటాను. అందుకే ఈ దేవాలయం ఇంట్లో అడుగు పెట్టాను కదా, అందుకే పూజ చేయాలనుకున్నాను. దీనికి చేయడానికి కారణం 2 రీజన్లు ఉన్నాయమ్మా. ఏంటి మహి? నాకు ఈ ఇంట్లో ఆశ్రమం ఇచ్చిన పద్మాక్షమ్మకు మరియు సహస్రమ్మకు ఇక వాళ్ళు చల్లగా నిండు నూరేళ్ళు ఉండడానికనే ఇక నేను ఈరోజు ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఏంటి మహి, మా గురించి ఇంతలా వేడుకున్నావా? మరి ఈరోజు నేను ఈ దేవాలయంలో ఇంట్లో ఉన్నానంటే దానికి కారణం నీవును మేడమే కదా మేడం అని అంటుండగా ఈలోపు పద్మాక్షి వస్తుంది. అమ్మ చూసావా, మహి మన కోసం పూజ చేసిందట. ఏంటే? అవునమ్మా, నిన్న నువ్వు ఎవరి మాట నచ్చినా నచ్చకపోయినా తను ఇక్కడే ఉండాలన్నావు కదా, ఆ కృతజ్ఞతతోనే మహి ఈరోజు మన ఇద్దరి కోసం దేవుణ్ణి ప్రార్థించిందట. అవునా మహి? అవును మేడం, మీరు చల్లగా ఉండాలి, ఇంకా ఏంజల్ లాగా కనిపించాలి అని అంటుండగా, పో మహి, ఇలా నన్ను రోజు రోజుకి చెట్టు ఎక్కేలా మాటలు మాట్లాడుతున్నావు. ఏంటమ్మా అలా అంటున్నావు? మిమ్మల్ని పోగొట్టడమే నా హాబీ అని ఈ విధంగా అన్న తర్వాత, మహి పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. ఆల్రెడీ చకచక టిఫిన్లు కూడా అయ్యాయి. ఏంటి, అప్పుడే టిఫిన్లు కూడా రెడీ చేసావు మహి? అవును మేడం. అయితే ఇక వెంటనే ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయాలి. ఈలోపు ఇక సహస్రను పద్మాక్షి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక సహస్ర చూసి కాస్త డీలా అయిపోతుంది. ఏంటమ్మా, ఎందుకలా ఒక్కసారిగా ఇక ఏదో బాధతో ఉన్నారు? ఏం లేదు మహి, తను ఇంటి కోడలు, ఎలా ఉండాలో ఎలా చేయాలో ఇక చెప్పలేని పరిస్థితి. చెప్పినా ఎదురు సమాధానాలు, దానికోసమే ఆలోచిస్తున్నాను మహి. అమ్మ, దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టు. ఫస్ట్ మీ హెల్త్, మీరు టాబ్లెట్ వేసుకోవాలి కదా, వెంటనే టిఫిన్ చేయాలి. అవును మహి, గుర్తు చేసావు అని వెళ్తుండగా, అవును, నేను టాబ్లెట్ తీసుకున్న విషయం ఒక లక్ష్మికి తప్ప ఇంకెవరికి తెలియదు. అవును మహి, నేను టాబ్లెట్ వేసుకున్న విషయం నీకెలా తెలుసు? అసలు ఈ విషయం ఎవరికి తెలియదు కదా అని యమున వచ్చి అడుగుతుంది.
ఇక్కడ లక్ష్మి కాదే మహి. ఓ అలా అంటావమ్మా. అంటే నువ్వు నిన్న నైట్ వేసుకున్న టాబ్లెట్ చూశాను, అది మార్నింగ్ కూడా ఉంది కదా, అలా అని చెప్పేసి ఉద్దేశించి చెప్పానమ్మా, అంతే. ఓ అవునా, సరే అని చెప్పేసి ఇక తన గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తుంది. ఇక గుడికి వెళ్ళిన తర్వాత ఈలోపు టిఫిన్ తినాలని తన మనసు ఏదో గుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మహి కూడా ఈ ఇంటికి దగ్గరయ్యాను, ఎలాగైనా విహారీ మనసులో స్థానాన్ని పొందాలి, విహాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఈ విధంగాని ఇక మహి కూడా అంటే కనకమలక్ష్మి కూడా గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తుండగా ఎదురుగా స్వామీజీ ఎదురు పడ్డ తర్వాత ఏంటి మొహాన్ని ఇక మొహానికి వెనకాల ఆ రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన ఆ బంధం తెగిపోతుందా? ఎప్పటికీ తెగిపోదు లక్ష్మి అని స్వామీజీ గుర్తుపట్టిస్తారు. స్వామీజీ మీరు నన్ను గుర్తుపట్టారా? అలా ఎలా మూడు ముళ్ళ బంధం తెగుతుందని నీ మొహాన్ని ఇక చేంజ్ చేసుకున్నావు, కానీ బంధం తెంపే అంత ఆ దేవుని కూడా లేదు కదా. ఎప్పటికీ నువ్వు ఆ ఇంటి కోడలివే, ఎప్పుడు నువ్వు ఏ మార్పు చేసినా కూడా ఆ ఇంటికి నీకు బంధం ఆ దేవుడు మూడు ముళ్ళ బంధం కాదు, ఇక నిండు నూరెల బంధాన్ని ముడిపెట్టాడు అని స్వామీజీ చెప్తూ ఉంటాడు. ఈలోపు స్వామీజీ మాటలు విన్న లక్ష్మి, ఇక నుంచెలి నువ్వు లక్ష్మిగా కాదు, ఈ రూపంతో నువ్వు నీ భర్తను కాపాడుకోవాలి, అప్పుడు నువ్వు ఆ ఇంటికి ఇక నీ భర్తకు దగ్గరవుతావు అని చెప్పేసరికి వెంటనే స్వామీజీకి దండం పెడుతుంది. దీర్ఘ సుమంగళి బావా అని దీవిస్తాడు. మహి గుడికెళ్ళొచ్చి ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు ఇక యమున కూడా పక్కన గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి ఇక తనకి ఏదో తెలియని వర ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి కనకమహాలక్ష్మి ఇద్దరు కలిసి వెళ్ళిన గుడి దగ్గరికి వెళ్ళి ఆ బాధను చూసి తన ఆల్మార్లో ఉన్న ఫోటోని తీసుకుంటుంది. ఫోటో తీసుకొని, లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి, నేను ఎలా మర్చిపోతా అనుకుంటున్నావు? ఆ దేవుని రూపంలో ఎప్పుడు స్వామీజీ నాకు చెప్పాడు, నీ గోడలు ఎక్కడికి వెళ్ళలేదు, నీ చుట్టూనే ఉంది అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు వస్తావు లక్ష్మి, నేను ఎలా మర్చిపోతా అనుకుంటున్నావు అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు గుడి దగ్గర నుంచి వచ్చిన మహి ఇక యమున లక్ష్మి ఫోటో పట్టుకొని బాధపడిన గమనిస్తుందన్నమాట. అంటే అమ్మ నన్ను ఇంకా మర్చిపోలేదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు ఎక్కడున్నా సరే ఇక నా దగ్గరికి వస్తావని నేను కోరుకుంటున్నాను, నువ్వు వస్తేనే మళ్ళీ ఈ ఇల్లు కలకలాడుతుంది లక్ష్మి అని బాధపడుతూ ఫోటో అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే పద్మాక్షి గురించి, అమ్మ నీ మంచితనం నేను అర్థం చేసుకోలేకుండా పోయాను, మీ ప్రేమకు నేను దూరంగా ఉన్నానమ్మా అని ఇక మహి అంటే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఆ ఫోటో గాలితో ఇక బయటికి వచ్చేస్తుంది. ఈలోపు స్కూల్కి రెడీ అయి క్రిష్ వస్తూ ఉంటాడు. అదే సమయానికి ఆఫీస్కి రెడీ అయినా కూడా విహారీ కూడా టిఫిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఒక్కసారిగా బాధపడుతుండగా ఫోటో ఒక్కసారి గాలితో వచ్చి క్రిష్ కాళ్ళ పడుతుంది. అటు ఇటు క్రిష్ చూస్తుండగా క్రిష్ దగ్గర కనకమహాలక్ష్మి ఫోటో పడుతుంది కదా, ఆ టైంలో ఇక మహి కూడా ఫోటోను చూస్తుంది. క్రిష్ కాళ్ళ కింద పడ్డ ఫోటోను చూస్తే ఇక లక్ష్మి, ఒకవేళ లక్ష్మి ఇంటికి కూడాలని తెలిస్తే ఇక లేనిపోని అన్ని గొడవలు అవుతాయని చెప్పేసి ఆ ఫోటో తీయడానికి వెళ్తుండగా ఈలోపు విహారీ వస్తాడు. క్రిష్ అని చెప్పేసి పిలుస్తాడు. ఇక ఏంటిరా అలా చూస్తున్నావు? ఇక నేల కింద ఉన్న ఫోటోను వెంటనే విహారీ చూస్తాడు. విహారీ ఆ ఫోటోను తీసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు మహి చూస్తూ అక్కడ నిలబడుతుంది. ఆ ఫోటోను చూసి ఇక విహారీ ఏం చేస్తాడన్నట్టు చూస్తూ ఉంటుంది. ఆ కోపంతో వెంటనే విహారీ ఆ ఫోటోని చించి అవతల పడేస్తాడు. ఏంటి బ్యాట్మన్, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఫోటో ఎందుకు కోపంగా చించేశావు అనేసరికి అవసరం లేని ఫోటోరా అని చెప్పేసి ఆ ముక్కలు చేసి పడేస్తాడు. అప్పటికే ఇక లక్ష్మికి అర్థమైపోతుంది, లక్ష్మి మీద విహారీ పీకల మీదంత కోపంగా ఉన్నాడని అర్థమైపోతుంది. ఎలాగైనా అన్ని అపార్థాలను దూరం చేసి విహారికి దగ్గర కావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ ముక్కలు చేసిన పేపర్ను విసిరి కొట్టిన తర్వాత అంటే ఫోటో విసిరి కొట్టిన తర్వాత ఆ ముక్కలని దగ్గర చేస్తుంది. దగ్గర చేసిన తర్వాత విహారి గారికి నా మీద ఇంత కోపం ఎందుకుంది, నా ఫోటోను చించి పడేసేంత ఎందుకు ఇంత కోపంగా ఉంది, ఎలాగైనా సరే విహారి గారిని మాటల్లో పెట్టి
ఆ ఫోటో ఎందుకు చించేశాడు, అసలు తనకి నీకు ఏం గొడవ వచ్చింది, తను ఎవరని మెల్లిగా అడిగి తెలుసుకుంటేనే అప్పుడు కొన్ని నిజాలు కూడా బయటపడతాయి కదా అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అంబిక మాత్రం భక్తవత్సలం ఇక అంబికను చూసి ఎక్కడ నిజం చెప్తాడేమో అని కంగారు పడుతూ ఉంటుంది. భక్తవత్సలం చంపేస్తే సరిపోతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి భక్తవత్సలం చంపడానికి నైట్ పక్కాగా ప్లాన్ చేస్తుంది. నైట్ ప్లాన్ చేసిన ప్రకారంగా మెత్త పెట్టి భక్తవత్సలని చంపేస్తుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.